ఓం 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 స్థిర సుఖమాసనం. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ కశ్చిత్ సిద్ధయే యతతి యతతాం సిద్ధానామపి కశ్చిత్ మాం తత్వతః వేత్తి. మనుష్యాణం సహస్రేషు అనేక మంది మనుషులలో, సహస్రం అంటే ఇన్ఫైనట్, మెనీ, అనేకం. కశ్చిత్ ఎవరో ఒకరు మాత్రమే, సిద్ధయే జీవబ్రహ్మ ఏకత్వం సాధించుకోవడం కోసం యతతి ప్రయత్నించును. యతతాం అలా ప్రయత్నించినటువంటి సిద్ధానాం ఆ సిద్ధి కోసం ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న వారిలో కూడా కూడా కశ్చిత్ ఎవరో ఒకరు మాత్రమే మాం అంటే ఆత్మను తత్వతః తన యథార్థ స్వరూపముగా వేత్తి తెలుసుకొను. మోక్షేచ్ఛ. మోక్షేచ్ఛ ఉంటే ఆత్మేచ్ఛ వస్తుంది. ఆత్మ తెలుసుకోవాలని. దానికి గురు శాస్త్ర ఉపదేశాలు. మనుష్యాణం సహస్రేషు అనేక మంది మనుష్యులలో, మనుష్యులను చెప్పారు, మనుష్యులకే ఈ ఆత్మజ్ఞానం నేర్చుకునేటటువంటి దానిలో ఉండేటటువంటి అవకాశం కలదు. ఆల్రెడీ మనం మనుష్యులమే, అంటే ఒక మేజర్ స్టెప్ దాటాం. కశ్చిత్ యతతి కేవలం కొందరు మాత్రమే సరి అయినటువంటి మార్గంలో ప్రయత్నం చేస్తారు. సరి అయిన మార్గం ఏమిటి? శ్రవణ మనన నిధిధ్యాసనలు. సిద్ధయే సిద్ధి కొరకు, అంతరంగ స్వేచ్ఛ కొరకు, అంతరంగ భద్రత కొరకు. భద్రత స్వేచ్ఛ లోపలున్నాయి, బయట లేవు. సిద్ధానామపి ఆ విధముగా సాధకానాం అపి అన్నమాట, సాధకుల్లో కూడా యతతాం అంటే శరీర మార్గంలో ప్రయత్నిస్తున్న వారిలో కూడా కశ్చిత్ ఒక్కరో కొందరో మాత్రమే మాం ఆత్మజ్ఞానమును వేత్తి పొందుతారు. తత్వతః అంటే తన స్వరూపమే ఆత్మ అని తెలుసుకుంటారు. నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్ని పొందుతారు. అహమస్మి. అహమస్మి. మనుష్యాణం మధ్యే సహస్రేషు అనేకేషు మనుష్యాణం మధ్యే కశ్చిత్ యతతి ప్రయత్నం కరోతి కశ్చిత్ సిద్ధయే సిద్ధ్యర్థం సిద్ధి కొరకు. ఏమిటా సిద్ధి? సమ్యక్ దర్శనం. ముందు
అంతఃకరణ శుద్ధియే సిద్ధి. అది వచ్చిన తర్వాత సమ్యక్ దర్శనం. తేషాం వారలలో యతతాం అపి ఆ విధముగా అంతఃకరణ శుద్ధి కలిగిన వారలలో సి- సిద్ధాః ఏవ హి ఏతే మోక్షాయ యతంతే. అంతఃకరణ శుద్ధి కలిగిన వారిలో ఏ కొందరు మాత్రమో ఆత్మజ్ఞానం కోసం పాటుపడతారు, ఆ స్వరూప జ్ఞానం తెలుసుకుందామని ప్రయత్నం చేస్తారు. మోక్షాయ యతంతే తేషాం ఆ విధముగా ఆత్మజ్ఞానం కోసం శ్రవణ మనన నిధిధ్యాసలను చేస్తున్న వారిలో ఎవరో కశ్చితేవా, ఎవరో కొందరైతే మాం ఆత్మను వేత్తి తెలుసుకుంటారు. తత్వతః అంటే యథా తథముగా ఉన్నది ఉన్నట్టుగా, ఏ విధమైన ఆచ్ఛాదన ప్రొజెక్షను వికల్పము లేకుండా, అన్యథా గ్రహణం లేకుండా, అగ్రహణం లేకుండా యథాతథంగా స్వరూప ఆత్మ నా స్వరూపము, నేనే స్వరూప ఆత్మ అని తెలుసుకుంటాను. నేను నాలో ప్రత్యేగాత్మ ఉంది అనకూడదు, నేనే ప్రత్యేగాత్మను. నాలో ఆనందం ఉన్నది అంటే నాలో కిడ్నీ ఉన్నది అన్నట్టు కాదు, నేనే ఆనంద స్వరూపము. అదే కశ్చిన్ మాం వేత్తి తత్వతః అంటే యథావత్ అన్నారు. యథావత్ అంటే ఉన్నది ఉన్నట్లుగా. ఏది ఉన్నది? ఉన్నదేదో ఉంది. అది మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతాం అపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. చూడండి, అనేక రకములైనటువంటి జీవరాశులలో మానవులుగా పుట్టడము ఒక అదృష్టం, గొప్ప అదృష్టం. అటువంటి మానవులుగా పుట్టి నాలుగు ముక్కలు చదువుకొని విని అర్థం చేసుకునే శక్తి రావడం ఇంకా అదృష్టం. ఏదో బాల్యంలోనో యవ్వనంలోనో దుర్మరణం పొందకుండా 50-60 ఏళ్ళు సంసార జీవితాన్ని గడుపుకొని దానిలోనున్నటువంటి లోతుపాతులను తెలుసుకొని విచక్షణను పెంచుకుంటూ వివేక చూడమనేటువంటి ఉద్గ్రంథాలను చదువుకొని ఉపనిషత్తులను కూడా శ్రవణ మననాలు చేస్తూ ఉండడం ఇంకా అదృష్టం. ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ లాస్ట్ మెయిల్ కనెక్టివిటీ లేకుండా ఉండిపోతామా? అంటే ఆ వివేక చూడమణిలోను, అనుభూతి ప్రకాశంలోను, వేదాంత సారంలోను, అద్వైత మకరందంలోను, ఇంతవరకు చదివినటువంటి 7-8 ఉపనిషత్తులలోనూ గ్రహించిన శ్రవణ మనన జ్ఞానం, ప్రజ్ఞ, దానిని స్థితప్రజ్ఞగా చేసుకోమా? ఇంతకంటే మళ్ళీ ఇంత దూరం వచ్చే అవకాశం ఉన్నదా? యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. తత్వతః యథావత్, యథాతథముగా, స్వరూపముగా మాం ఆత్మను కశ్చిత్ వేత్తి, ఏ ఒక్కరో తెలుసుకుంటారు. ఇంత దూరం వచ్చిన వాళ్ళలో కూడా కొంతమందికే ఆ నిధిధ్యాసన ద్వారా ఆత్మభావంలో నిలిచి ఉంటారు. అదే స్థిత ప్రజ్ఞ. చూశాం 2వ అధ్యాయంలో. దానికోసం ఇప్పుడు ప్రయత్నం చేయకుండా, ఎంతకాలం ఉందో తెలియదు, మిగిలి ఉందో తెలియదు, ఆ కాలాన్ని లౌకికమైనటువంటి విషయాలలో వెళ్ళబుచ్చుతూ వేస్ట్ చేసుకుంటామా, లేక శ్రవణ మననాలు చేసినటువంటి ఈ జ్ఞానాన్ని ప్రజ్ఞానంగా మార్చుకుంటామా? ఇది ప్రశ్న. సమాధానం ఎవరు చెప్తారు?
మీరే చెప్పుకోవాలి. ఎవరికి వారే. అహమస్మి. 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 జంతూనాం నరజన్మ దుర్లభతరం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత అంటూ ఎన్నో స్టెప్స్ చెప్పారు. ఆత్మానాత్మ వివేచనం అది కలిగిన తరువాత అనాత్మహేయమని వదిలి ఆత్మయ ఉపాధేయము పట్టుకోవలసిందని తెలుసుకొని ఆ ఆత్మయందు నిలిచి ఉండడమే మనకు మిగిలినటువంటి కర్తవ్యం. అదే కృతకృత్యత, కృతార్థత. నేను ఎవరు? స్వయం జ్యోతి రూప ఆత్మ. అహమస్మి. 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 శివోహం. 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 సోహం. 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 చిదానందరూప శివోహం. శివోహం. చిదానందరూప శివోహం. శివోహం. తదేకో వశిష్ఠः శివः కేవలోऽహम्. తదేకో అవశిష్టः శివः కేవలోऽహम्. అహమేవాహం. అహమేవాహం. అహమేవాహం న సంశయः. ఆనందోహం. అనంతోహం. శాశ్వతోహం. నిత్యోహం. సత్యోహం. చిదోహం. అనంతోహం. అవ్యయోహం. బ్రహ్మైవాహం. యద్బ్రహ్మతత్వమసి భవయాత్మని. యద్బ్రహ్మ తత్ త్వం అసి భావయ ఆత్మని. అహమస్మి. 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 మౌనం.
అహమస్మి. అహమస్మి. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరతరం నాన్యత్ కించిత్ అస్తి ధనంజయ. మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. One of the very oft quoted and powerful message for Nididhyasana. Mattah parataram nanyat kinchidasti dhananjaya mai sarvamidam protam sutre manigana iva. ధనంజయ, ధనమును జయించిన వాడా. ఎవరు? వాచ్యార్థంగా అర్జునుడు. ఎవరైతే అంతఃకరణ శుద్ధి అనే ధనాన్ని శ్రవణ మననాలనే పెట్టుబడి పెట్టి కృషి చేసి సాధించాడో అతడే ధనంజయుడు. ఏ ధనాన్ని సంపాదించాడు? విశుద్ధాంతఃకరణమే గొప్ప ధనం. ఆ ధనాన్ని ఎలా సంపాదించగలం? ఏదో సాఫ్ట్వేర్లో వర్క్ చేసి ఫాస్ట్గా డబ్బు అమెరికా వెళ్ళి సంపాదించడం కాదు ఇక్కడ. గట్టిగా శ్రవణ మననాలు చేసి అంతఃకరణ శుద్ధి అనే ధనాన్ని సంపాదించిన ఓ సాధకుడా, ధనంజయ అంటే కర్మలు, ఉపాసనలు, ఆరాధనలు, పూజలు, ఇంకా జపాలు, కీర్తనలు, 9 రకాల భక్తి మార్గాలు పోతన గారు చెప్పారు. అవన్నీ ఉపయోగించాడు. గురువుగారి దగ్గర శ్రవణం మననం చేశాడు. శ్రవణం చేశాడు, మననం తనకు తానే చేసుకున్నాడు. చేసుకుని ధనాన్ని సంపాదించాడు. ఏమిటి? విశుద్ధాంతఃకరణం అనే ధనాన్ని సంపాదించాడు. సంపాదించిన తర్వాత తెలుసుకోవాల్సిందేమిటి? మత్తః పరతరం నాన్యత్. మత్తః నాకంటే, అంటే ఆత్మస్వరూపము కంటే, పరతత్వము కంటే, పరబ్రహ్మము కంటే, పరబ్రహ్మమన్నా బ్రహ్మమన్నా స్వరూపమన్నా ఆత్మ అన్నా తురీయమన్నా సాక్షి చైతన్యమన్నా ప్రత్యేగాత్మన్నా సమానార్థక వాచకములే. మత్తః ఆత్మస్వరూపం కంటే పరతరం సూపర్లేటివ్. దీనికన్నా దీంతో కంపేర్ చేసి దీనికన్నా ఇది బెటర్గా ఉందని చెప్పేది, ఉంటుందని చెప్పేది. నాణ్యత్ అస్తి, వేరేది లేదు. ఎందుకు నీకు చెప్పాల్సి వచ్చింది? నువ్వు ధనంజయుడవు, ఆల్రెడీ విశుద్ధాంతఃకరణంలో ఉన్నవాడివి, ఆల్రెడీ చాలా స్టెప్స్ ఎక్కిపోయావు. ఇక ఫైనల్ స్టెప్ ఉందంతే. ఏమిటది? కశ్చిన్మాం వేత్తి తత్వతః. తత్వతః స్వరూపాత్మగా కశ్చిత్ ఎవడో ఒకడు మాం నన్ను వేత్తి తెలుసుకుంటాడు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మరి ఇన్ని కనిపిస్తున్నాయి సార్. నానాత్వం ఎదురుగుండా ఉన్నది. కళ్ళు తెరిస్తే నానాత్వం, చెవులు ఒగ్గితే నానాత్వం, ముట్టుకుంటే నానాత్వం. అరే అవన్నీ కూడా మయి సర్వమిదం ప్రోతం. సర్వం ఇదం, నువ్వు అనుకుంటున్న ఈ నానాత్వం అంతా మయి నాయందు, ఆత్మయందు, పరబ్రహ్మం ఒకటే. రెండు రెండు లేవు. ప్రోతం గృచ్చబడి ఉన్నది. ఎలాగా? సూత్రే మణిగణా ఇవ. మణిగణా పూసలు, ప్లూరల్. మణిగణములు, గ్రూప్స్ ఆఫ్ మణులు
నిలబడాలి ఒకటిగా అంటే ఎలాగా? ప్రపంచంలో అనేకత్వం నిలబడాలంటే దానికి ఒక ఆధారం కావాలి, అధిష్టానం కావాలి, ఆయతనం కావాలి. ఆ ఆయతనమే ఈ చైతన్యము, ఆత్మ, పరబ్రహ్మము. అది సూత్రము. సూత్రం అంటే సూత్రాత్మ, హిరణ్యగర్భ బ్రహ్మ. సూత్రే మణిగణ ఇవ మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. నాకంటే పరమ కారణమైనది ఏదీ లేదు. నేనే మూల కారణము. నాకు ఇంకొక మూల కారణం లేదు. సా కాష్ఠ సా పరాగతి. ముత్యాల మాలను తీసుకుంటే ఆ ముత్యాలన్నీ చెదిరిపోకుండా ఒక్కటిగా చేసి ఒక రూపాన్ని ఇచ్చి అందంగా కల్పించే దారం ఒకటి ఉంటుంది. దాన్ని సూత్రం అంటారు. మణులలో సూత్రము వలె మయి సర్వమిదం ప్రోతం. ఈ జగత్తనే మణిమాలకు నేనే సూత్రాన్ని. అందుకే నన్ను ఇంకొక పేరులో సూత్రాత్మ అని వ్యవహరిస్తారు. ఎప్పుడు వ్యవహరిస్తారు సూత్రాత్మ అని? మణులను కలుపుతూ ఉంటే. మణులను కలిపేటటువంటి మాయలో లేకపోతే ఆ సూత్రాత్మయే పరబ్రహ్మ. సూత్రాన్ని తెలిస్తే మణులు కనపడవు. అప్పుడు పరబ్రహ్మమే ఉంటుంది. మతః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరమేశ్వరాత్ పరబ్రహ్మాత్ ప్రత్యేగాత్మాత్. ప్రత్యేగాత్మ కంటే, పరబ్రహ్మము కంటే, పరమేశ్వరుని కంటే పరతరం అన్యత్, కారణాంతరం అన్యత్ కించిత్ కొంచెం కూడా నాస్తి, న విద్యతే లేదు. పరమేశ్వరుడనైన నాకంటే మరి ఒక స్వతంత్రమైన కారణము ఏదీ లేదు. నేనే సర్వస్వతంత్ర ఫైనల్ కారణం. ఎప్పుడు? సూత్రాత్మగా ఉంటే కారణం. సూత్రాత్మగా మాయతో కలవకపోతే భగవంతుడు కారణము కాదు, కార్యము కాదు. ఆత్మతత్వము, ప్రత్యేగాత్మ, పరబ్రహ్మము కార్యకారణ విలక్షణం. అహం ఏవ జగత్కారణం ఇత్యర్థః. హే ధనంజయ, సాధనకు అవసరమైనటువంటి ధనాన్ని జయించిన వాడా, యస్మాద్ ఏవం, ఎందుకు నీవు ధనంజయుడవో తస్మాత్ అందువలన, మయి పరమేశ్వరే అంటే ఈ పరబ్రహ్మే, ఆత్మే ఆత్మయందు, పరబ్రహ్మమునందు, పరమేశ్వరుని యందు సర్వాణి భూతాని సర్వం ఇదం జగత్ ప్రోతం అంటే అనుసూత్యం, అనుగతం, అనువిద్ధం, గ్రథితం. 4 రాశారు భగవత్పాదులు భాష్యంలో. అనుసూత్యం అన్వయించి ఉన్నది. కార్యం ఎప్పుడు కారణాన్ని అన్వయించే ఉంటుంది కదా. అనువృత్తం అంటే దానిలోనే ఎప్పుడు తిరుగుతూ ఉంది. అనువిద్ధం విడదీయరాని విధముగా కలసిపోయి ఉన్నది. గ్రథితం రచించబడినది. సృష్టి ఎక్కడ రచించబడినది? పాము, కల్పిత సర్పము సృష్టి కల్పితము కదా. ఈ కల్పిత సృష్టి ఎక్కడ రచించబడినది? కల్పిత సర్పము ఎక్కడ రచించబడినది? అధిష్టానమునందే. అధిష్టానమైనటువంటి రజ్జువునందే కల్పించబడింది.
రజ్జౌ సర్పం ఇవ కల్పయతే. భాష్యం నన్ను చూశా. నాయందే విడదీయరాని విధముగా కలసిపోయి ఉన్నది, గృచ్చబడి ఉన్నది, గ్రథితం ఇత్యర్థః. దీర్ఘతంతుషు పటవత్ గ్రథితం. పొడవైనటువంటి ఒక దారముని మీద ఏ విధముగా మణులన్నీ కూడా ఎక్కించబడి గుర్చబడి ఉంటాయో, సూత్రే దీర్ఘతంతుషు పటవత్ అంటే ఒక ఇది బట్ట ఉంది. బట్ట అల్లాలంటే దారాలు, నిలువు అడ్డు దారాలు. నిలువు దారాన్ని పొడుగు, అడ్డు దారాన్ని పేక అంట. పొడుగు పేక. ఉపనిషత్తు ఎప్పుడు పొడుగు పేక. ప్రపంచం ఎలా అల్లబడి ఉంది? ఇంటర్ ఓవెన్ ఆన్ ద అధిష్టానం. మణిగణ ఇవ మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. జగత్తును సరిగా అర్థం చేసుకుంటే పరబ్రహ్మం, ప్రత్యేగాత్మ. జగత్తును సరిగా అర్థం చేసుకుంటే ఇప్పుడు చెప్పినట్టుగా మయి సర్వమిదం ప్రోతం మత్తః పరతరం నాన్యత్ అని అర్థం చేసుకుంటే అదే బ్రహ్మము, ఆత్మ. బ్రహ్మాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే, ఏకత్వమైన బ్రహ్మను నానాత్వంగా చూస్తూ ఉంటే, అజ్ఞానంలో ఉంటే అదే జగత్. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతత సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ఓ మహానుభావ, సాధకుడా, సాధకురాలా, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ కశ్చిత్ మాం వేత్తి తత్వతః. ఈ స్వరూపాన్ని ఎవరో గాని తెలుసుకోలేరు. నువ్వు చాలా దూరం వచ్చావు. ఆ కొద్ది దూరం ప్రయాణం చేసి నాలోకి రా, రా, రా. మౌనం. స్వస్తి.